ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ గంగవెల్లి కూరతో పప్పు. ఈ కూర ఒంటికి చలవ చేయడమే కాకుండా ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ కూర సమ్మర్లోనే ఎక్కువగా దొరుకుతుంది. ఇంకా లేట్ చేయకుండా గంగవెల్లి కూరతో పప్పు ఎలా చేయాలి, కావలసిన పదార్థాలు ఏంటి, చేసే పద్ధతి ఏంటో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ హరిణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరిణీస్ వరల్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉప్పు, 3 ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, చింతపండు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, చిన్న సైజులో 2 టమాటాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ కందిపప్పు, ఒక 2 కట్టలు గంగవెల్లి కూర. ముందుగా కుక్కర్లో 1 గ్లాస్తో పప్పు తీసుకొని క్లీన్గా వాష్ చేసుకుందాం. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 4:30 అవుతుంది. మార్నింగ్ నిద్ర లేవడం చాలా కష్టంగా ఉంటుంది, కానీ లేస్తే మాత్రం చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మైండ్ మొత్తం. పప్పు అయితే వాష్ చేసుకున్నా. అందులో ఒక 3 గ్లాసుల నీళ్లు పోసుకొని, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందాం. ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు కూడా తీసుకోవాలి. అలానే చింతపండు నానబెట్టుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకుందాం. మెంతులు వేసుకోవడం వల్ల పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. అలానే ఒక 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మొత్తం కూడా మంచి కలర్ వచ్చే వరకు. మా రూమ్లో అయితే బాగా హీట్ ఉంటుంది, అందుకే నేను మూత పెట్టుకుంటున్నా. అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకొని మొత్తం కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుందాం. అందులోనే ఒక 3 రెబ్బలు కరివేపాకు వేసుకుందాం. నేనైతే పప్పు, పచ్చి పులుసు, రోటి పచ్చళ్ళు ఎందులోనైనా పోపు ఎక్కువే వేసుకుంటాను. ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. నా దగ్గర అయితే లేదు, బట్ ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు. అలానే కొద్దిగా పసుపు వేసుకుందాం. ఆల్రెడీ పప్పులో వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయల కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నా. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఎక్కువ కూడా వేసుకోండి. మేము కారం ఎక్కువే తింటాం, కానీ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే చాలా కారం ఉన్నాయి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఆనియన్ అయితే పచ్చివాసన పోయే వరకు మరిగించుకున్నాను. తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని టమాటోల్ని మరిగించుకుందాం. మా దగ్గర అయితే నార్మల్ ఫోనే ఉంది. వీడియో అంత క్లారిటీగా వస్తుందో లేదో, లైటింగ్ కూడా కరెక్ట్గా లేదు, కానీ సాధ్యమైనంత వరకు మంచి వీడియో చేయడానికే ట్రై చేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే గంగవెల్లి కూర కూడా యాడ్ చేసుకుందాం. గంగవెల్లి కూర సమ్మర్లో బాగా చలవ చేస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. కొన్ని సీజన్స్ని బట్టి దొరుకుతాయి. ఏ సీజన్లో దొరికేది ఆ సీజన్లో తింటే హెల్త్కి చాలా మంచిది. ఇంకా గంగవెల్లి కూర కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో కూడా చాలా బాగుంటుంది. నేనైతే కందిపప్పు వాడాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం మీడియం ఫ్లేమ్లో. పప్పు అయితే ఉడికిపోయింది. కుక్కర్ మూత తీసి చూద్దాం. కుక్కర్లోనే పప్పు వేసేటప్పుడు గంగవెల్లి కూర, టమాటోలు అన్నీ కూడా వేసుకొని కూడా పప్పు చేసుకోవచ్చు, కానీ నేనైతే 2 కూడా సపరేట్గా చేసుకుంటా ఎప్పుడు. పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు గుత్తితో మెదుపుకుంటే ఇంకొంచెం మెత్తగా అవుతుంది. నాకైతే ఇలానే ఇష్టం, సో నేనేం మెదుపుకోవట్లేదు. మా ఆయన డ్యూటీకి అయితే 5:30కి వెళ్తాడు. నేను వీడియో తీయమని ఒక 4కి నిద్ర లేపాను. ఎప్పుడు అవుతుంది అని ఊరికే అడుగుతున్నాడు. డ్యూటీ అయితే లేటే అయిపోయింది, టైం అయిపోయింది.
మాకు ఈ ప్లేస్‌లోనే కొంచెం వీడియో కొంచెం క్లారిటీగా వస్తుంది. అందుకే ఇక్కడ కూర్చొని చేస్తున్నా నేను. నేను మూత తీసైతే చూసుకున్నా. గంగవెల్లి కూర మంచిగా ఉడికిపోయింది. చూసారు కదా! టమాటోలు, గంగవెల్లి కూర మొత్తం కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పుని యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక వీక్‌లో ఒక 3 టైమ్స్ అయినా పప్పు చేస్తాను. ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఇంట్లో ఏం లేనప్పుడు ఎప్పుడు నాకు పప్పే గుర్తొస్తుంటది. నేను కూరంతా కంప్లీట్ అయ్యే వరకి టేస్ట్ చూసుకుంటూనే ఉంటా. నాకు ఫైనల్‌గా మంచిగా రావాలి కర్రీ. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. ఇప్పుడైతే పప్పు ఎలా అయిందో చూద్దాం. మా ఆయన లేట్ అయిపోయిందంటుండు. పప్పు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నేను వడియాలు కూడా ఫ్రై చేసుకోవాలి అనుకుంటున్నా. మా ఆయన వీడియో చేయనన్నాడు. ఆల్రెడీ తనకి డ్యూటీ లేట్ అయిపోయింది కదా! అందుకే. ఇప్పుడైతే చింతపండు పిండుకొని రసం అంతా కూడా వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది గంగవెల్లి పప్పులోకి. పప్పులో ఏదైనా కరెక్ట్‌గా ఉండాలి సెట్ అయ్యేలా. పప్పు అయినా తీసుకున్న, ఆకుకూరైనా, పులుపైనా, ఉప్పైనా ఏదైనా పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పప్పు బావుంటుంది. చింతపండు రసం వేసుకున్నా కదా! ఉప్పు కొంచెం తగ్గింది. సో, కొంచెం యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకున్నా. మూత పెట్టుకొని ఒక 2, 3 మినిట్స్ మరగనిద్దాం. ఎక్కువ అవసరం లేదు. చింతపండు సెట్ అయిపోతే చాలు. ఫైనల్‌గా పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! చక్కగా అయింది పప్పు అయితే. మొత్తం కూడా వేరే గిన్నెలోకి యాడ్ చేసుకుందాం. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్‌గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. గంగవెల్లి పప్పు అయితే రెడీ అయిపోయింది.